గారు రాగానే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఏమని, నేను ఈ సినిమా టికెట్ ఏవైతే ఉన్నాయో గతంలో అది 10-15 రూపాయలకి వాళ్ళు తీసుకొస్తే జియో అని, నేను 500-600 రూపాయలు మీరు నా సినిమా చూడొచ్చు అని మా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా నేను సీఎం గారితో మాట్లాడి నా యొక్క ప్రోద్బలంతో పెంచారని చెప్పి సాక్షాత్ ఈ యొక్క రాష్ట్ర 10-15 రూపాయలకి జీవో తీసుకొచ్చారా మీరు అంతకు ముందు? వినాలి సార్, 10-15 రూపాయలకి తీసుకొచ్చారా? గత జియో ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎందుకు తీసుకొచ్చారు? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాకే తీసుకొచ్చారా, మిగతా హీరోలకు అందరికీ తెచ్చారా? మీరు అన్న మాటకే క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. అదే నేను కూడా అదే చెప్తాను. అప్పుడు తెచ్చిన జియో ఏముందంటే 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్ల లోపు తీసిన సినిమా బడ్జెట్లు కానీ, సినిమా పరంగా ఏవైతే చిన్న బడ్జెట్ గా తీసినటువంటి సినిమాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి షూటింగ్ చేయలేనటువంటి సినిమాలు కానీ ఏమని ఉంటే ఆ సినిమాలకి హైయెస్ట్ రేట్ అనేది 100 రూపాయలు, 150 రూపాయలు ఇచ్చారు. అంటే నేల వచ్చేసరికి 15 రూపాయలు, 20 రూపాయలు, అలాగే బెంచి 30 రూపాయలు, కుర్చీ ఇలాగా బాల్కాన్ వచ్చేసరికి 100 రూపాయలు, 150 రూపాయలు అలాగా ఒక రేట్ ఉండేది. అది ఒక జియో తీసుకొచ్చారు. అది ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకే కాదు, అన్ని సినిమాలకు వర్తింపు చేస్తుంది. ఆయా బడ్జెట్ లో ఏ సినిమా అయితే 50 కోట్ల బడ్జెట్ దాటి 100 కోట్లు, 150, 200 కోట్లు తీసి, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెంచుకోమని చెప్పారు. ఏమైనా 100 నుంచి 150 రూపాయలు పెంచుకోవచ్చు ఒక టికెట్ ప్రైస్ ప్రకారంగా. సింగిల్ థియేటర్ అయితే ఈ రేటు, మల్టీప్లెక్స్ అయితే ఈ రేటు అని చెప్పి అప్పుడు ఒక జియో తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన జియో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే, పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక్కదానికి జియో ఇవ్వరు కదా, అన్ని జియోలకు ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు అక్కడ అన్ని సినిమాలకు ఇచ్చినా, నేను టికెట్ రేట్ పెంచుకోవడానికి నేను పెంచాను, నేను మాట్లాడి నా సినిమాకి విన్నాను సార్. ఇక్కడ చాలా క్లిష్టంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు వినండి ఇంకోసారి. నేను నా సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి నేను సీఎం గారితో మాట్లాడాను, నా ప్రోత్సాహంతో నా సినిమా ఈ యొక్క టికెట్లన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డు గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసరా? ఒక మాట మీరు వినాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా మీరు ఒక మాట వినండి. పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ అయితే ఆయన సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ కదా అడగాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఎలా అడుగుతారు? పవన్ కళ్యాణ్ గారికి గాడిదకు గుర్రాను పలదొమ్మితే పవన్ కళ్యాణ్ ఎవడు అడగమన్నాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడిగాడు? పవన్ కళ్యాణ్ అంత దురద ఎందుకు? నిర్మాత అడుక్కుంటాడు కదా, ఎవడు పవన్ కళ్యాణ్ అడుక్కోమన్నాడు? మీరు ప్రశ్న వేసుకోకుండా ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరు గట్టిగా మాట్లాడితే సమాధానం గట్టిగానే చెప్తారు. మీకు వినాలి సార్, మంచి ప్రశ్నలు అయితే మీరు కాదని అట్లా. పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? నీ సినిమా హీరోలో సినిమా తీసి పక్కనట్టేలా ఆ నిర్మాతలు అడుక్కుంటాడు. సరే సినిమా రేట్లు పెంచండు, సినిమా రేట్లు తగ్గించండు, లేకపోతే ఏదన్నా వాడికి సినిమా తీశాడు కాబట్టి ఆడ మాట్లాడపడతాడు. పవన్ కళ్యాణ్కి ఏం దొరదా? దేనికి సినిమా టికెట్లు పెంచాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగారు? దేనికి అడగవలసిన అవసరం ఏంటి? ఆయన చెప్తూ ఉన్నాడు కదా, మీరు అన్ని దగ్గర నేను సమాధానం చెప్తాను. ఒక హీరోగా సినిమాలో నటించి ఆయన డ్రాప్ అయిపోలా, అంతవరకు ఆయన బాధ్యత. సినిమా టికెట్ల రేట్లు నేనే పెంచుతా, నేనే సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తా, నేనే సినిమాని ప్రమోషన్ చేస్తా, ప్రజాధనాన్ని వృధా చేసి నేనే సినిమాని ముందుకు తీసుకెళ్ళి నేనే రిలీజ్ చేస్తా. మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా మినిస్టర్లు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా వాళ్ళందరితో కూడా సినిమా టికెట్లు కొనిపించి నేనే నా సినిమాని ఆడిపిస్తానని చెప్పి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గుత్తాధిపత్యంగా రైట్స్ ఏమి తీసుకున్నారా సినిమాల పైన? ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కావట్లా. మనం ఎంత దీనిగా ఆలోచన విధానంలో ఆలోచిస్తే అంత దీనిగా ఆలోచించి మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగండి, సమాధానం చెప్తా కాదట్లా. మీరు అందరికీ నేను చెప్తా ఉన్నా, యాజ్ ఒక హీరోగా నటించిన సినిమా నటించి ఊరుకోవాలా? నీకెందుకు సినిమా టికెట్లు పెంచాలని నీకెందుకు అనిపించింది? నిర్మాత పడతాడు ఆ పాటలేవో. ఇప్పుడు సినిమా టికెట్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే పెంచుకున్నారా? కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే విపరీతంగా సపరేట్ రేట్ పెంచుకున్నారు, మరి ఏ సినిమాలకి అలా పెంచలేదా? ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలుసా? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రేట్లు పెంచారు, దానికి జియో తీసుకొచ్చారా లేదా అడ్డంగా పెంచుకెళ్లారనేది జియో తీసుకొస్తా, జియో చూపించమని చెప్పండి. జియో అనేది ఇష్యూ చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కాదు, ఎంటైర్ సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా ఇలాగ 500, 600, 700 పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆ కేసు అయితే నిలబడుతుంది, ఆ కేసు నిలబడుతుంది, పవన్ కళ్యాణ్ శిక్ష పడుతుంది అంటారు. ఎందుకంటే సార్ ఇక్కడ ఎందుకు నిలబడుతుంది అంటా ఉన్నాం అంటే, ఒక సినిమా హీరోయిన్కి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయన హోదాలో ప్రోటోకాల్లో వచ్చినటువంటి కారుని వినియోగించి ఏ విధంగా తిప్పుతారండి?
ఏ విధంగా తిప్పుతారు? అది రాజ్యాంగబద్ధంగా తిప్పే అధికారం ఉందా? సినిమా హీరోలో ఏమో నీ ప్రమోషన్ చేసుకోవడానికి నీ సినిమాలనేమో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూలో పెట్టి అక్కడ ప్రజాదరణ వృధా చేయడానికి నీ డబ్బులు నీ సినిమాలో నీ నిర్మతి తీసిన డబ్బులతో నువ్వు ఖర్చు పెట్టు, ప్రమోషన్ చేసుకో. ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? రాజ్యాంగబద్ధంగా నీకు ఒక ప్రజాప్రతినిధికి ఉన్నప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. రైట్. ఇదంతా బాధ్యతలస్గా ఎలా బిహేవ్ చేస్తారు నాకు అర్థం కావట్లా. మీరు అధికారంలోకి వచ్చింది, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది మీ సినిమాలు ఆడించుకోవడానికి, మీ కార్యకర్తలకి మీ కార్యకర్తలకు వినోదం ఇవ్వడానికి పర్లా, కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కోటరకి ఆస్తులు పెంచుకోవడానికో వాళ్ళకన్నా అనేక రకాలుగా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళు కోటీశ్వరులు చేస్తామంటే ఖచ్చితంగా మీరు చూసుకుంటే సోనియా గాంధీ గారు కూడా ఎంపీగా ఆయన రాజీనామా చేశారు. సోనియా గాంధీ గారు చిన్న లిటిగేషన్ వస్తే సోనియా గాంధీ గారు కూడా మీరు చూడండి, సోనియా గాంధీ గారు కూడా ఎంపీగా ఆవిడ రాజీనామా చేశారు, కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద. అలాగే శశి థరూర్ గారు ఆయన కూడా రాజీనామా చేశారు. అలాగే పవన్ కుమార్ గారు ఆయన కూడా రాజీనామా చేశారు. వీళ్ళందరి మీద కోర్టులో కేసులు అయితే ఆ కోర్టు తీర్పు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనుకూలంగా రాదు, ఇది వ్యతిరేకత వస్తుంది, మనం చేసింది తప్పు, మన రాజ్యాంగ రూల్స్ ని మనం ఉల్లంఘించాము, అది వాళ్ళకి తెలిసి ఆ రోజు ఎలాగైతే వాళ్ళ సంవత్సరాలకి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎలాగైతే డబ్బును దోషపెట్టారో అధికారం వినియోగించుకొని వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారండి.